నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు పెద్దపీట. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవారు లబ్ధి పొంది ఉంటేనే ఓట్లేయండి. వైకాపాలోని అభివృద్ధి సంక్షేమం. మనుబోలు మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా హయాంలో కానరాని అభివృద్ధి. మనుబోలులో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంట్ల అధ్యక్షులు తదితరులు. వైభవంగా భీష్మ ఏకాదశి పూజలు. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర అలగనాథ స్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కళ్యాణమస్తు షాదీ తోఫా 5వ విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో 78,53,00,000 రూపాయల నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 10,132 జంటలకు మంచి జరిగించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ప్రతి పేదవాడికి పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికేట్ ఇద్దరికీ ఉండాలని నిబంధన పెట్టామని తెలిపారు. తద్వారా ఈ పథకంలో ఎంపిక కావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఇది నామకే వాస్తేగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు కాకుండా ప్రతి 3 నెలలకోసారి పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈ రోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ రోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈ రోజు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగిచ్చే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, మంగళగిరిలో ఏ అభ్యర్థికి సీటు ఇచ్చినా వైకాపా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరిగి వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి మంగళవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. అయితే సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చించారు. అనంతరం వైకాపాలో చేరినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో ఏ అభ్యర్థికి సీటు ఇచ్చినా వైకాపా గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవటం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలో గురువిందపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. లబ్ధి పొంది ఉంటేనే వైకాపాకు ఓట్లేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, అందరూ ఓట్లేసి గెలిపించాలని మంత్రి వివరించారు. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు ప్రారంభోత్సవం చేశాం. దాదాపుగా 1,32,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు గ్రామానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి కానీ, లేదా గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని సుధీర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంజూరు చేసినటువంటి పనులు కానీ ఒక్కసారి చూస్తే, ఈ గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా, మంత్రిగా 5 సంవత్సరాల కాలంలో 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు ఈ గురువిందపూడి గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం 80 లక్షలు మంజూరు చేశాం. పనులు జరుగుతున్నాయి. 30 లక్షల రూపాయలతో రోజు ఎస్టీ కాలనీలో 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ ప్రారంభించాం, పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు త్రాగునీటికి సంబంధించి 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశాం. వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్లకు సంబంధించి ఈరోజు పనులు ప్రారంభమై జరుగుతున్నాయి. నీటిపారుదలకు సంబంధించి 50 లక్షల రూపాయల చెరువులు, కాలువలకు మరమ్మతులకు సంబంధించి, నిర్వహణకు సంబంధించి రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు 50 లక్షలు మంజూరు చేశాం. పాఠశాలల రూపురేఖలు మార్చాలి, బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు పథకం కింద 53 లక్షల రూపాయలు ఈరోజు నిధులు కాగితం. నేను అడిగేది మొన్న 14వ తేదీ ఫోన్ ఎత్తితే ఫోన్ వస్తే ఫోన్ ఎత్తే చంద్రబాబు నాయుడు ఫోన్ తినపడి ఏం దరిద్రం ఆయన పొద్దున్న ఏం చదువుకున్నాడు, ఈయనకు నాకు ఫోన్ చేసేటప్పా అని అనుకున్నా. చూస్తే వాయిస్ మెసేజ్. ఆయన ఏమడుగుతున్నాడంటే 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటారు అని చెప్పి ఈయన పేరు తప్ప ఇంకొక ఆయన పేరు చెప్పాడు. దానికి మీరు అంగీకారం లేదో కలపండి అని చెప్పి, అదేదో 1 నొక్కండి, 105 నొక్కండి అని చెప్పి, నీ టిక్కెటే నాది నువ్వు తిరుగుతా ఉంటే నీ టికెట్ ఇవ్వడానికి నిన్ను పక్కన పెట్టి ఇంకొక పేరు చెప్పి ఆ పేరుతో టికెట్ ఇవ్వడానికి మీకేదన్నా అభ్యంతరం ఉందని చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడుతుంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు. మధ్య ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయల కింద 4 విడతల్లో 75,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు 3 విడతలు ఇచ్చాడు. చివరి 4వ విడత ఈ ఫిబ్రవరి నెలలోనే మహిళల ఖాతాలో జమ చేసి మహిళలకు ఇచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి హామీని నిలబెట్టుకుని మరలా మహిళల దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తాను. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, మాజీ సర్పంచ్ మన్నెమాల సుధీర్ రెడ్డి, నాయకులు హరిగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,
భాస్కర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని సిపిఆర్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సమావేశం జరిగింది. మనుబోలు కోదండరామాపురం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సిపిఆర్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నాయకులు మౌలానా ముస్తాక్ అహ్మద్ తదితరులకు ముస్లిం మైనార్టీలు ఘనస్వాగతం పలికారు. ర్యాలీగా కళ్యాణ మండపంకు చేరుకున్నారు. అక్కడ టీడీపీ హయాంలో ముస్లిం మైనార్టీలకు చేసిన అభివృద్ధి, సంక్షేమంపై నాయకులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదన్నారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. మంది కాకాని చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన వివరించారు. ఇక్కడే వెంకటాచలంలో ఈయన పోలీస్ అధికారులు, కాకాని గోవర్ధన్ అధికారులు కనుపూర్లో ఒక ముస్లిం బిడ్డని, వెంకటాచలంలో ఒక ముస్లిం బిడ్డని పొట్టను పెట్టుకున్నారు. కానీ వాళ్ళని కనీసం పరామర్శించేదానికి కూడా ఆయన మంత్రికి మనసు రాలే. ఆయన్ని ప్రమోషన్ ఇచ్చి పొదలకూరులో ఏ ఎస్ఐ అయితే కొట్టి చంపేశాడో పొదలకూరు తీసుకుపోయాడు. పొదలకూరులో ఒక దళిత బిడ్డను చంపేసేసాడు. అటువంటి ఘోరాలు, నేరాలకి కాకాని గోవర్ధన్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు, అనుభవించి తీరుతాడు. ఈరోజు ఈ ముస్లిం ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు అందరూ ఏకదాటి మీదకి ఇక్కడికి రావటమే గోవర్ధన్ రెడ్డి నినాదం. నాగుల మీరా గారు చెప్పారు గో బ్యాక్ అని. ఆ తప్పదది, డెఫినెట్గా అతనికి ఓటమి తప్పదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఈయన చేసిన దోపిడీ, ఈయన చేసిన నేరాలు, ఈయన పొట్టన పెట్టుకున్న మనుషుల ప్రాణాలు, వీటన్నిటి మీద డెఫినెట్గా విచారణ జరిపిస్తాం. ఆ తాడో పేడో తేల్చుకుంటాం. శిక్ష అనుభవించక తప్పదు. కాకాని గోవర్ధన్ రెడ్డి నేను పెట్టిన కేసుల్లో నువ్వు తప్పించుకోలేవు, జైలుకు పోయి తీరుతావు. నువ్వు ఒక క్రూర మృగం కంటే క్రూరంగా ప్రవర్తించావు, మనుషుల ప్రాణాలు తీయించావు, మనుషుల ఆస్తులు కొల్లగొట్టించావు, వాళ్ళని జైళ్లలో పెట్టించావు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగూరు మీరా, మాసూం సాహెబ్, నూనె లక్ష్మయ్య నాయుడు, రాజాగౌడ్, మస్తాన్ నాయుడు, మధు నాయుడు, సాని వెంకటరమణయ్య, ప్రసాద్, చింతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పొగాకు వాడడం, మద్యం సేవించడం, రసాయనాలతో కూడిన ఆహారాన్ని భుజించడం, బయట రసాయనాల వాడకం వంటి వాటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో క్యాన్సర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇండియన్ రెడ్ క్రాస్ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి హాజరయ్యారు. క్యాన్సర్ వ్యాధి వచ్చేందుకు రాకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె మహిళలకు వివరించారు. మహిళలు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ జీవితంలో మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయని, అవి మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలకు వివరించాలని తెలిపారు. పొగాకు వాడడం, మద్యపానం, రసాయనాలతో కూడిన ఆహారాన్ని భుజించడం వంటి కారణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయన్నారు. వాటన్నిటికీ దూరంగా ఉండాలని డాక్టర్ లక్ష్మి సూచించారు. ఆమె ఎంతోమంది పేషెంట్లని, మా మనుషుల్ని చాలా మందికి సహాయం చేస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆమెతో అడిగితే ఆమె చక్కగా చెప్పి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయించుకోవాలని వాళ్ళకి చక్కగా చెప్పి పంపిస్తున్నారు. క్యాన్సర్ రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్త అంతా కూడా చెప్పి, ఎవరికన్నా ఏదైనా అనుమానం ఉంటే క్యాన్సర్ ఉందే లేదా అని చెప్పి చెకప్ పంపించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించి మనోధైర్యాన్ని ఇచ్చి అన్నీ చేస్తున్నారు. ఇలా ఎన్నో సేవలు ఆమె చేస్తున్నారు. ఆ సేవల్లోనే ఈ సేవ కూడా ఒకటి, ఈ అవగాహన సదస్సు. ఈ అవగాహన సదస్సు వల్ల 100% అయినా బాగుపడతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అన్ని వ్యాధుల కన్నా మించి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ప్రతి 4-5 మహిళల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడతారని అంచనా. అలానే ఈ ఒక సంవత్సరానికి 9 లక్షల మంది చనిపోతున్నారు క్యాన్సర్తో మన ఇండియాలో.
అంత భయంకరంగా ఉంది క్యాన్సర్ పరిస్థితి. కానీ చాలా మందికి క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియదు. ఈ రొమ్ము క్యాన్సర్ కూడా 40 సంవత్సరాలకి రావాల్సిన వాళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే కాకుండా మొన్న ఈ మధ్య 18 సంవత్సరాల అమ్మాయి కూడా 2వ స్టేజ్ రొమ్ము క్యాన్సర్తో మా దగ్గరకు వచ్చింది, పెళ్లి కాని అమ్మాయి. అంత భయంకరంగా ఉంది. రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది. ఎందుకంటే అవగాహన లేనందువల్ల చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ అవగాహన తెలుసుకోవడానికి మేము అన్ని చెప్తాము, దయచేసి వినండి. ప్రతి ఒక్కరూ, మీ ఒక్కరే కాకుండా మీ అక్కలకి, చెల్లెలకి, మీ బంధువులకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కొంతవరకన్నా మీరంతా చెప్పి ఇది స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. మనం అనుకుంటే మన చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకందరికీ అవగాహన కలిగిస్తారనే ఆశతోనే మేము వస్తున్నాము. ఇంకా మరికొందరు మాట్లాడారు. సునీత సేవా సంస్థలో క్యాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించడం మహిళల ఆరోగ్యం కోసం. ఈ క్యాన్సర్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. మామూలు జ్వరం లేదు, గర్భసంచి ఆపరేషన్ లాంటివి చేసుకుంటారు, 1 month 2 months బెడ్ రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ మామూలుగా పనులు చేసుకుంటారు. ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే 1 సంవత్సరం అయినా ట్రీట్మెంట్ ఉంటుంది. అది కూడా ప్రాథమిక దశ, 2వ దశలో కనుక్కుంటే నేను బాధపడాలా, మనం ఇంట్లో వాళ్ళం కూడా బాధపడాలా. ఇది చాలా ఖర్చుతో, నొప్పితో కూడుకున్న వ్యాధిది. అలాంటి వ్యాధిని రాకుండా మనము మన ఆహారపు అలవాటుతోనే నివారించవచ్చు. వంటింటే మన మెడికల్ షాప్ అనుకోండి, వంటింట్లో మనం వండుకొని తినే పదార్థాలే మనకి మందులు. అవి ఎలా తినాలనేది కూడా శుద్ధంగా మీకు అన్ని నీట్గా అర్థమయ్యేటట్టు మేడం గారు చెప్తారు. కాబట్టి క్యాన్సర్ బారిన పడకుండా మీరందరూ ఉండాలనే సదుద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు పెడుతున్నాం మేము. దీన్ని అందరూ కూడా చక్కగా విని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. జనహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కొంతమంది వ్యక్తులు పోరాడుతుంటారు, పాటుపడుతుంటారు. అలాగే భగవంతుడు కొంతమంది వ్యక్తుల్ని అలవాట్లలో చిన్న చిన్న పొరపాట్ల వలన మనం క్యాన్సర్ వ్యాధికి దగ్గర అవుతున్నాం. ఉదాహరణకి మీరు గమనించారో లేదో, చాలా మంది ఈ ప్లాస్టిక్ కవర్లలో కట్టుకొని 2 కప్పులు చేతిలో పట్టుకొని వస్తుంటారు. ఈ వేడి పదార్థం క్యాన్సర్ ప్లాస్టిక్ వాటిల్లో పోసిన దానివల్ల ఆ ప్లాస్టిక్ కరిగి క్యాన్సర్ వచ్చే ఇవి ఉన్నాయి. అటువంటి 100 పొరపాట్లు మీకు, మనం చేసే పొరపాట్లు మీకు వీళ్ళు అవగాహన కల్పిస్తారు. పొరపాటు మనం క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే ఎటువంటి అలవాట్లను చేసుకోవాలా, క్యాన్సర్ని ఎలా గుర్తించాలా, దానివల్ల ఆ బారిన ఎలా పడకుండా ఉండాలా అనే దాని మీద మీకు వీళ్ళు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సునీత సేవా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి, క్యాన్సర్ ఆసుపత్రి సిస్టర్ పద్మజ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామ ప్రాంతంలో అక్రమ్ మైనింగ్ యథేచ్ఛగా సాగుతున్నా పోలీసు, ఇతర శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా కన్వీనర్ డిపి పోలయ్య ఆరోపించారు. సైదాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిప్పను వైకాపాకు చెందిన కొందరు కొల్లగొడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. అక్కడ రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారని, ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్, నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురం ప్రాంతంలో మనం ఒకసారి పరిశీలించుకుంటే తుమ్మల తలుపురు గ్రామం, ఈ గ్రామంలో ఖనిజ సంపదకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో మైనింగ్ యాజమాన్యం లక్షలు వెచ్చించి ఇవాళ ప్రభుత్వానికి పన్నులు చెల్లించి చట్ట ప్రకారంగా ఇవాళ లీజులు తీసుకొని ఇవాళ ఖనిజ సంపదని ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఇవాళ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అందుకు భిన్నంగా ఇవాళ మొత్తం కూడా తలుపురు ప్రాంతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని, మైనింగ్ అధికారులు గాని, ఫారెస్ట్ అధికారులు గాని వాళ్ళ కనుసైగల్లో ఇవాళ తలుపురు ప్రాంతంలో నుండి కుక్కిరాల తిప్ప, పురాతన తిప్ప, ఆ ఊరికి ఆనవాళ్ళ లాంటి తిప్ప, అది అలాంటి తిప్పని ఇవాళ పట్టపొగలే బ్లాస్టింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కోట్ల సంపదని ఇవాళ కొల్లగడతా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ గాని, ఎంపీటీసీలు గాని, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని, లేదా సైదాపురం ప్రాంతంలో ఉన్నతాధికారులు గాని మౌనం వహిస్తున్నారంటే దేనికి సంకేతం అని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఇవాళ అధికారులు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ ప్రమేయం లేకుంటే అక్కడ ఎందుకు బ్లాస్టింగ్ జరుగుతుంది? ఇవాళ విజయలక్ష్మి మైన్ కావచ్చు, పద్మావతి మైన్ కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములలో కావచ్చు, ఫారెస్ట్ అధికారుల భూములు కావచ్చు, పట్టా భూములు గాని యథేచ్ఛగా ఇవాళ తోలుతా ఉన్నారు. కోట్ల సముద్రం కరిగిపోతా ఉంది.
ప్రభుత్వానికి ఎలాంటి గత 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కువ కూడా మొత్తం కూడా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అలాగనే మొత్తం మైనింగ్ మాఫియా ఇలాంటివి ఎక్కచ్చికంగా ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా వీళ్ళ యొక్క ఆగడాలు తగ్గడం లేదు. ఎందుకంటే ఈరోజు నెల్లూరు జిల్లాలోని గూడూరు పక్కన ఉన్న సైదాపురం మండలంలో చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఖనిజ సంపద కోట్ల రూపాయలు బయట దేశాలకు తరలి వెళ్తున్నాయి. చైనా, జపాన్ ఇలాంటి దేశాలకి తరలిస్తున్నారు. ఇక్కడున్న రాయి క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ అని తేలడంతో దీన్ని అక్రమ మార్కులు ఎక్కువగా కూడా ఈ ప్రాంతంలో ఎగబడి ఈ రాళ్లను తరలిస్తున్నారు. ఈరోజు చూస్తుంటే చెరువులు, కొండలు, గుట్టలు ఎక్కడ కూడా పంట పొలాలను కూడా వదిలే పరిస్థితులు లేదు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళు పాపం లీజులు గవర్నమెంట్కి చలానాలు కట్టి వాళ్ళు శిస్తులు కట్టి తెచ్చుకున్న ఈ అక్రమార్కుల అడ్డదారులు వచ్చి ఈ చెన్నై ప్రాంతం టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు చేపడతామని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. వెంకటగిరి పట్టణంలోని జెట్టిపాలెం, బలిజపాలెం, బొమ్మిడి కాలువ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఈయన వెంట నాయకులు శ్రీరామదాసు గంగాధర్, రాజేశ్వరరావు, సత్యనారాయణ, కేవీకే ప్రసాద్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు ఎక్కడ కూడా క్యాన్వాసింగ్ కానీ ఎక్కడ కనిపించకూడదు. వాళ్ళు మేమేం కాదనట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. రేపు తెలుగుదేశం వచ్చినా కానీ వాళ్ళకి ఈరోజు ఏ విధంగా జరుగుతుందో దీనికైనా రెట్టింపుగా జరుగుతుంది, కానీ వాళ్ళని తీసేదంటూ ఉండదు. కాబట్టి మీరు ఏ పార్టీలకు కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగం మీరు చేసుకుంటే సేఫ్టీగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ బీడీ పనులు ఉన్నప్పుడు ఏదో వాళ్ళ జీవనాధారం 200-300 వచ్చేది. ఈరోజు ఆ బీడీ కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి, ఏమి పనులు లేవు, ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంకా ఈ వార్డులో వాళ్ళు దారిని కూడా, రోడ్డు కూడా ఇల్లు కట్టేస్తున్నారు. ఇప్పుడే చూసాం వైసీపీ వాళ్ళు నాయకులు అక్కడ దారి ఉంటే ఆ దారిలో బ్రహ్మాండంగా కడవాడు లాగేసేసి అటు బిల్డింగ్ కట్టాలని చెప్పినారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి హక్కు అని, చిన్నతనం నుండి ఓటింగ్పై అవగాహన కలిగించేందుకు మాక్ పోలింగ్ చేపట్టామని పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఏర్పాటై ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, వాసు, రాఘవయ్య, మస్తాన్, బి నాజీరా, మంజుల, హరిత, గౌరీ విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజా వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా సేగు ప్రసాద్, శ్రీనివాసులు, గుబ్బా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈరోజు 22/2023 అన్నదాతలుగా చంద్రశేఖర్ గారు, శ్రావణి గోల్డ్ మర్చెంట్స్ ప్రసాద్ రావు గారు అన్నదాతలు అవలంబించారు. ప్రతి సంవత్సరం మనకు ఇద్దరు కలిసి మనకు ఒక అన్నదానం ఇస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు వ్యాపారం ఇక్కడ ప్రతి మంగళవారం రెగ్యులర్గా జరుగు అన్నదానానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన మాకు అంటే శ్రావణానికి మా ప్రసాదరావు గారు, నేను శ్రీనివాసులు, గుబ్బా వెంకట చంద్రశేఖర్ ఐటీసీ కంపెనీ, మా ఇద్దరము దీనికి మాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా చేస్తున్న నిర్వాహకులు కూడా చాలా బాగా చేస్తున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సహస్రం దేవవృద్గురవే నమః. ఓం శరీరభృత భగవాన్ మంగళం మధుసూదన. ఓం పురుజితే నమః. ఓం పురుషత్యేయాయ నమః. ఓం సత్యసంనందాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం తే నమః. ఓం మహావరాహాయ నమః. ఓం దహనాయ నమః. ఓం కృష్ణాయ నమః. వృక్షాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. సర్వినో దివ్యధూపాదివాస్తాః భూతా బ్రహ్మేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆర్యాత్మనే నమః. ఓం క్షేమకృతే నమః. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణం పఠించారు. బుధవారం ఉదయం వరకు పారాయణం జరుగుతుందని, అనంతరం 7 గంటలకు స్వామివారి పల్లకీ సేవ వైభవంగా జరుగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మనుబోలులో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక తులసి పూజ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు, హనుమాచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆమంచెల సుధాకర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఆ భీష్ముడి ద్వారానే సంక్రమించింది కాబట్టి
ఈరోజు ఆ భీష్ముడిని గుర్తించుకుంటూ ఆ భీష్ముని యొక్క ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి అనేసి చెప్పుకుంటున్నాం. ఈరోజు విష్ణుమూర్తికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారతకు పెద్దపీట. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవారు లబ్ధి పొంది ఉంటేనే ఓట్లేయండి. వైకాపాలోని అభివృద్ధి సంక్షేమం. మనుబోలు మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా హయాంలో కానరాని అభివృద్ధి. మనుబోలులో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంట్ల అధ్యక్షులు తదితరులు. వైభవంగా భీష్మ ఏకాదశి పూజలు. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర అలగనాథ స్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.